అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే వాళ్ళ వీడియో ఏంటి అని అంటే మనకి శివరాత్రి వస్తుంది అని అంటే మనం మా ఇంట్లో మా ఊర్లోనైతే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏం చేస్తారు, ముందు పోచమ్మ తల్లికి చలిబోనం వండుతారన్నమాట. ఆ తర్వాత ఎల్లమ్మ తల్లికి వేస్తారు. ఆ తర్వాత శివరాత్రి వచ్చినప్పుడు శివరాత్రికి జాగారం అయితే ఉంటారన్నమాట. సో మేము కూడా ప్రతి ఇయర్, నాకు తెలిసినప్పటి నుంచి నేను ప్రతి ఇయర్ మా ఇంట్లోనైతే నేనే చలిబోనం వండుతున్నాను నా చిన్న ఉన్నప్పటి నుండి. కాబట్టి ఈ ఇయర్ కూడా నేను మా మమ్మీ దగ్గర ఉండడం వల్ల నాతోనే చలిబోనం చేపిస్తున్నది. సో ఈ రోజు అయితే చలిబోనం వండుతున్నా. అంటే చలిబోనం మేము మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ ప్రొద్దున 5:30 లోపు అట్లా సూర్యుడు రాకముందే పెట్టేయాలన్నమాట. సో అంతకన్నా నెక్స్ట్ డే ముందు, ఇవాళ సండే అనుకోండి, ఇవాళ సండే నైట్ నేను చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే మండే మార్నింగ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈ చలిబోనాన్ని అయితే పెట్టాలి. దానికన్నా ముందు రోజు అయితే నేను ఇప్పుడు సండే కదా, ఇవాళ సండే రోజు అయితే చలిబోనాన్ని వండుతున్నాను. ఈ ఇత్తడి పాత్రలను అయితే నేను చలిబోనాన్ని అయితే వండుతున్నాను. ఇంకా ఈసారి నాకు చలిబోనం వండమని ఎవరు బియ్యం పెట్టలే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను చలిబోనం వండుతున్నా అనుకోండి, చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు ఎవరైనా కానీ తీసుకొచ్చి బియ్యం పెడతారన్నమాట. ఎందుకంటే అందరికి వండడం పాసిబుల్ కాదు కాబట్టి పెడతారు. బట్ ఈసారి ఎవరు పెట్టలేరు, ఓన్లీ మా ఒక్కరియే అన్నమాట బియ్యం. అందుకే నేను చిన్న బౌల్ తీసేసుకొని వండుతున్నాను. ఇలా నీట్గా రైస్ని కడుక్కొని వచ్చానన్నమాట బోనం కోసం. ఓన్లీ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ తినాల్సింది నేనే కదా, కాబట్టి ఎంత తినగలుగుతానో అంతే పెట్టుకున్నాను. ఇంక స్టవ్ ఆన్ చేసేసుకొని బోనానికి అయితే వండుతున్నాను. ఇంకా లైట్గా పసుపు వేయాలి అన్నమాట. ఇందులో పసుపు వేసి వండాలి, అందుకనైతే నేను పసుపు వేస్తున్నాను. మేము దేవుళ్ళకి వండడానికి చేయడానికి అనేది అయితే కొంచెం స్పెషల్గా స్పూన్ పెట్టుకున్నాం అనమాట, ఈ కట్టెది. సో ఎప్పుడైనా ఇలాంటి బోనాలు అలాంటివి వండినప్పుడు ఈ కట్టె స్టిక్ తోనే వండుతాం అన్నమాట. అసలు ఈ శివరాత్రి ముందు పోచమ్మ తల్లికి చలిబోనం ఎందుకు వండుతారు, మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే నేను చెప్పేది కొంచెం వినండి. యాక్చువల్గా నాకు తెలిసిన స్టోరీ, అంటే నాకు తెలిసింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఏంటంటే కొత్తగా పంటలు పండుతాయి కదా మనకి, జనవరి వరకు కొత్తగా మనం పండించిన పంట అయితే చేతికి వస్తుంది. అప్పుడు కొత్తగా బియ్యం కూడా అన్ని మన చేతికి వస్తాయి కదా. కాబట్టి వచ్చిన పంటలు ఏవైతే ఉంటాయో సురక్షితంగా ఉంచాలి అనేసి, అంటే అమ్మ దయ వల్లనే కదా మనకి మంచి పంటలు పండినాయి. మనం ఏంది వడ్లు కోసుకొని గిన్నె పట్టించుకొని చేసుకున్నాం అని అంటే, సో గాడ్ బ్లెస్సింగ్స్ ఎంతో అంత ఉంటాయి కదా. సో ఇన్ని బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చిన అమ్మవారికి మనం ఏదో ఒక రూపంలో థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి కదా. గ్రాటిట్యూడ్ అయితే ఇంపార్టెంట్ కదా. ఆ విధంగా ఏదైనా గ్రాటిట్యూడ్ చెప్పాలి అనేసి అయితే మనం ఇట్లా అమ్మవారికి భోజనం పెట్టాలి ఒక్క రోజన్నా మన చేతులతో అని అనేసి ఇట్లా బోనాన్ని అయితే చేస్తామన్నమాట. ఇంకా ఈ టైంలోనే శివరాత్రి అన్ని కలిసి రావడం వల్ల అందరి దేవుళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాం అన్నమాట. నాకు తెలిసిందైతే ఇదే, అందుకే ఒక రోజు అమ్మవారికి గ్రాటిట్యూడ్ చెప్పాలనుకొని భోజనం పెడతామనేసి, అందుకే ఇలా చలిబోనం అనే రూపంలో పెడతాం కావచ్చు. నాకు పూర్తిగా తెలియదు, నాకు తెలిసింది ఇంతే. అలా అనుకొని అందుకే మనం పెడతామేమో అనేసి నేను మీకు చెప్తున్నాను. మనం పొంగొస్తుంది, ఇప్పుడే కలపాలి. నాకు ఫోన్ కాల్ కూడా వస్తుంది. ఇంకా రైస్ అయితే ఉమ్మగిలిపోయింది, అంటే మంచి రైస్ అయిందన్నమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. మన బోనం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ పైనే మార్నింగ్ వరకు ఉంచుకోవాలన్నమాట. మార్నింగ్ వెళ్ళేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇంకా పొద్దున్న లేసి చలిబోనం పెట్టడానికి అయితే వెళ్ళాలి కాబట్టి ఇక తొందర పడుకోవడమే. మార్నింగ్ 5:30కి లేచేసి స్నానం చేసి చలిబోనాన్ని ఇప్పుడు పసుపుతో ఉదయాలన్నమాట. పుదిచ్చి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలి. సో పుదిస్తున్నాను. బేసిన్ తట్ట తీసుకొని ఇవన్నీ అమ్మవారికి తీసుకోవాల్సిన అన్నిటికి తయారు చేసి పెట్టుకుంటున్నాను.
ఇంకా టెంపుల్ కి తీసుకోవాల్సిన అన్ని తట్టలో పెట్టుకొని అయితే తీసుకోపోతా బోనం పెట్టిన. ఇది స్పెషల్ గా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి తోడేసిన అన్నమాట. అందుకే ఇది నైవేద్యం పెట్టడానికి ఉపయోగిస్తుంది. అలాగే చుట్టేసుకొని టెంపుల్ కి అయితే పోతున్నా. ఊర్లో ఉన్న పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసిన. నైవేద్యం పెడతా బోనం, ఇంకా అమ్మవారికి బోనం పెడుతున్నా. ఇంకా పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి బోనం పెట్టేసి ఇంటికి వచ్చి పూజనైతే చేసేసిన. పూజ చేస్తూ అయిపోయినాక ఇంకా ఊర దగ్గర కూడా నైవేద్యం పెట్టినా అనమాట. బోనంని పెడతారు, అట్లా పెట్టినా నేను కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.